ఏపీని కాపాడుకోవాలంటే కూటమి అభ్యర్థులను తప్పక గెలిపించుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే కాపు సంఘ నేత వంగవీటి రాధ. రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన జగన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమేనన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా తాము ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్డీ అభ్యర్థుల గెలుపులో భాగంగా ఆయన చిత్తూరులో జరిగిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావులు కావచ్చు గెలిపించుకునేందుకు అన్ని వర్గాలు కూడా ఏకమవుతున్న పరిస్థితులు ఈవేళ ప్రత్యేకించి బలిజ సంఘం సమావేశము ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ సమావేశానికి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కూడా హాజరైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో వారున్నారు. చిత్తూరు నగరంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి, ఈరోజు ఈ టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మీరు విజయవాడ ఏంటి ఇక్కడికి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందండి? ఇవాళ జరుగుతున్న ఎన్నికలు జగన్కి ప్రజలకి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు ఇది. ఇవాళ కూటమి అందరూ కలిసికట్టుగా పోరాడుతుంది ఆంధ్ర రాష్ట్రం కాపాడుకోవడానికి. కూటమి నుంచున్న అభ్యర్థి మన శాసనసభ్యులు కానీ ఎంపీ సభ్యులు కానీ వాళ్ళందరికీ మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని చెప్పని ఇవాళ ఈ ప్రాంతం రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న బలిజ సంఘం అందరూ కలిసికట్టుగా ఏకమవుతే అద్భుతాలు ఏ రకంగా చూపించగలుగుతారని చెప్పనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చాము. అంటే ఈవేళ ఇక్కడ చిత్తూరులో పోటీ అన్నటువంటి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి చాలా బలమైన క్యాండిడేట్ అనేటువంటి ఒక అభ్యర్థి బలమైన వాడు అయి ఉండొచ్చు, కానీ ప్రజలు ఎక్కువ బలమైన వాళ్ళు, ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలు సరైన తీర్పు కూడా ఇస్తారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది. బ్రహ్మాండంగా ఉందండి. మీరు కూడా చూశారు పొజిషన్. రాధా గారు వచ్చిన తర్వాత జనసేన ఉత్సాహం రెట్టింపు అయిపోయింది. అందరూ ఒక చిత్తూరు నియోజకవర్గం పార్లమెంటరీ 7 నియోజకవర్గాలు గెలుస్తాయి. ఆయన ఇంకా 2-3 కాన్స్టిట్యున్సీలు తిరుగుతారు. తిరిగినప్పుడు మేము ఈ ఉత్సాహం కనపడతా ఉంది. ఖచ్చితంగా గెలుస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పండి, ఈ రోజు మీకు ఇంత సపోర్ట్ వస్తున్నట్టు ఎట్లా చూస్తారు ఇవన్నీ కూడా? ముందుగా మా రాధాబాబు గారికి కంగ్రాచులేషన్స్. వాళ్ళు అక్కడ విజయవాడ నుండి పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి మా కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిత్తూరు కాపునాడుకు సంబంధించిన అందరూ నాయకులు ఏకమై ఇవాళ వచ్చి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ చెప్పండి, ఈరోజు జగన్ పైన రాయి దాడి జరిగింది, ఎట్లా చూస్తారు? ఏంటి, ఎక్కడ వైఫల్యం అంటారు? పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. నిజంగా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ని ఆదేశించి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పని మేము కూడా ఓపెన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది రాజకీయ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నారు కాబట్టి నిజంగా ఈ కార్యక్రమం ఈ ఘటన జరుగుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తున్నాం మేము. అంటే ఇది రాజకీయ డ్రామా అంటారా లేదా ఏదైనా అది పోలీసులు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఒక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి.